జై శ్రీరామ్. మనం 1 నుంచి 36 రాగాలు అంటే మొదటి 6 చక్రాల రాగాలు నేర్చుకున్నాం. ఇప్పుడు తర్వాత 6 చక్రాలు అంటే 37 దగ్గర నుంచి మళ్ళీ 72 వరకు అంటే 37 సాలగం దగ్గర నుంచి లాస్ట్ రసిక ప్రియ వరకు తెలుసుకుంటున్నాం. అయితే మీరు గమనించవలసిన విషయం ఏంటంటే 1 నుంచి 36 వరకు ఏ స్వరస్థానాలు ఉన్నాయో అలాగే 37 దగ్గర నుంచి అంటే 37 దగ్గర నుంచి 72 వరకు కూడా అవే స్వరస్థానాలు ఉంటాయి. అయితే గురుగారు ఏంటి మార్పు, మరి తేడా ఏంటి, అవి విధ మార్పు ఏ విధంగా తేడా వచ్చి అంటే ఇక్కడ మారిపోతుంది, ప్రతి మధ్యం వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఉదాహరణ కనకాంగిలో రాగానికి అన్ని స్వరాలు అవే ఉంటాయి, మారింది, అప్పుడు అదే మారితే ఏమవుతుంది, సాలగం అవుతుంది. అది చూద్దాం ఒకసారి. సాలగం రాగం షడ్జమం, శుద్ధ ఋషభం, శుద్ధ గాంధారం, ప్రతిమధ్యమం, పంచమం, శుద్ధ దేవతం, శుద్ధ నిషాదం, సత్యమం. ఇది ఒకసారి పాడదాం మనం. సరి నెక్స్ట్ రాగం 38 జలార్ణవం. జలార్ణము రాగం, దీని స్వరస్థానాలు చూడండి. జలార్ణవము సా షడ్జమం, శుద్ధ రిషభం, శుద్ధ గాంధారం, ప్రతిమధ్యమం, పంచమం, శుద్ధ దేవతం, కైశిక నిషాదం, కాకల నిషాదం. ఇది ఎలా పాడదాం చూడండి. సరి తర్వాత రాగం ఝాలవరాలి. ఈ ఝాలవరాలి రాగంలో 39, దీని స్వరస్థానాలు చూడండి. షడ్జమం, శుద్ధ రిషభం, శుద్ధ గాంధారం, ప్రతిమధ్యమం, పంచమం, శుద్ధ దేవతం, కాకలి నిషాదం, సత్యమం. దీన్ని ఎలా పాడాలి? సరి మూడు రాగాలు మరింత తర్వాత భాగం నేర్చుకుందాం. జై శ్రీరామ్.